నమస్తే, నేను మీ నగేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్టు చేస్తారు అని తెలుగుదేశం పార్టీ అనుబంధ పత్రికలు గత 2-3 నెలలుగా పుంకానుపుంకాలుగా కథలు కథనాలు రాస్తూ వస్తున్నాయి. అలాగే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణలో ఆ విచారణ తాడేపల్లి ప్యాలెస్ గేటు వరకు వచ్చి ఆగిందని, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయిగా చేర్చి ఆయన్ను కూడా అరెస్టు చేస్తారని ఒక 4-5 రోజులుగా కథనాలు రాస్తూ వచ్చాయి. ఆ తర్వాత తాజాగా నిన్న గాలి జనార్దన్ రెడ్డి గారికి సంబంధించి ఓఎంసీ కేసులో సిబిఐ వెల్లడించిన తీర్పు, అంటే ఆయనకు 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది. దీన్ని బేస్గా చేసుకొని తెలుగుదేశం పార్టీ పత్రికలు ఇక నెక్స్ట్ అరెస్టు జగన్మోహన్ రెడ్డిదే. గాలి జనార్దన్ రెడ్డి మీద ఓఎంసీకి సంబంధించిన ఒక సిబిఐ కేసు ఉన్నది, దాంట్లో ఆయనకు 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 కేసులు ఉన్నాయి, ఇక నెక్స్ట్ వంతు అయింది అన్నట్టుగా, అంటే అసలు సంబంధం లేని కథనాలు రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రకమైన ప్రెజర్ పెంచే ఒక ప్రయత్నం చేయడంతో పాటు క్యాడర్ను అయోమయానికి గురి చేసేందుకు చాలా చక్కగా వాళ్ళ పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కథనాలను, వాదనలను, వార్తలను అస్సలు ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి, అంటే ఎన్నికలు 2029లో వచ్చినా ఇంకా ముందు వచ్చినా కూడా మళ్ళీ నిలవాలి, ఒంటరిగానే గెలవాలి అనే ఒక ఏకైక టార్గెట్తో ఆయన తన పార్టీని, తన సైన్యాన్ని, తన కార్యకర్తలను సిద్ధం చేసుకునే పనిలో తలములకరై ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులతో రిపీటెడ్గా తరచూ ఆయన సమీక్షలు జరపడం, వాళ్ళను ప్రభుత్వ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలపై వాళ్ళను గ్రామస్థాయి నుండి ఏ రకంగా పోరాడాలి అనే ఒక సూచనలు, సలహాలు ఇచ్చి ఆ క్యాడర్ను సంసిద్ధం చేయడం. అలాగే పార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ సలహా కమిటీని ఒకదాన్ని నియమించారు ఈ మధ్య. సో వాళ్ళతో కూడా 3-4 రోజుల క్రితం ఆయన సమావేశమయ్యారు. అలాగే ఇప్పుడు కొత్తగా 2 రోజుల క్రితం పార్లమెంటరీ ఇన్ఛార్జీలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు పార్టీ తరఫున. వాళ్ళతో ఈరోజు సమావేశమయ్యారు. వాళ్ళకు కూడా ఈ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద, ప్రభుత్వ పాలసీల మీద ఏ రకంగా స్పందించాలి, పార్టీ పరంగా ఏ రకంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలి, వాటిని ప్రజల్లోకి ఏ రకంగా తీసుకుని వెళ్తే వాళ్ళు వాస్తవాలు గ్రహించగలుగుతారు, పార్టీకి దగ్గర అవుతారు అనే విధంగా కార్యక్రమాలను డిజైన్ చేసుకొని ప్రజల్లోకి పోయే ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్పీడ్గా, వేగంగా చేస్తూ పోతున్నారు. అలాగే ఈ పార్టీలో పోస్టులు, ఆ తర్వాత వివిధ స్థాయిల నాయకులతో సమీక్షలు, సమావేశాలు, రీజనల్ కోఆర్డినేటర్తో సమావేశాలు, సమీక్షలు, వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం, ఇవన్నీ అయ్యాక త్వరలోనే ఆయన పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పర్యటించాలని చెప్పేసి మొదటగా అనుకున్నారు. అయితే దీంట్లో ఈ డిజైన్లో కొద్దిగా మార్పు చేశారు. ఇక పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ కాకుండా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పర్యటించి అక్కడ స్థానిక సమస్యల మీద ప్రజలతో మమేకమై వారితో మాట్లాడి, అలాగే పార్టీ క్యాడర్తో, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయి నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు విని పార్టీ పరంగా వాళ్ళకి ఏదైనా చేయగలిగిన సహాయం చేసి భవిష్యత్తులో, అంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చాక తాను ఏ విధంగా క్యాడర్కు ధైర్యంగా ఉంటాను, ఏ రకంగా సహాయపడతానని వివరించేలా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మార్పులు చేర్పులు చేసినట్లయితే కనుక పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే ఈ బెదిరింపులకు, ఆ తర్వాత పత్రికల్లో వచ్చే కథనాలకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు చేస్తాండే హెచ్చరికలను జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం లెక్క పెట్టకుండా తన కార్యక్రమాలను, తన పార్టీని పునర్నిర్మాణంపైనే దృష్టి పెట్టిపోతూ ఉండడం అనేది ఇప్పుడు తెలుగుదేశము, జనసేన, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కూడా ఒక రకమైన ఆందోళనకు దారితీస్తుంది. ఏంద్ర మనం ఆయన మీద ఒత్తిడి పెంచడానికి ఇన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నప్పటికీ కూడా అస్సలు పట్టించుకోవడం లేదు అనే ఒక ఆందోళన కూడా ఆ 3 పార్టీల నాయకుల్లో నెలకొని ఉంది. మొత్తం మీద రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో, అంటే ఓదార్పు యాత్ర, పాదయాత్ర కంటే కూడా ఎక్కువ ఫోర్స్తో మళ్ళీ జనంలోకి వచ్చేలా ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారనే ఒక సమాచారం అయితే మనకు అందుతోంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందనేది మనం చూడబోతున్నాం. నమస్తే.